ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం కూర ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. దొండకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కేజీ ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. పసుపు చిటికెడు, మంచి నూనె పోపులకు సరిపోయినంత, మినపప్పు 1 టీ స్పూను, సాల్ట్ రుచికి తగినంత, ఒకప్పుడు ఉల్లిపాయలని విధంగా తరిగి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు 10 ఎండుమిరపకాయలు, జీలకర్ర 1 టీ స్పూను, 1/2 టీ స్పూను శనగపప్పు, చింతపండు గుజ్జు తీసి కొంచెం ఈ విధంగా గుజ్జు తీసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర వేసి ఒకసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసి చిటికెడు పసుపు వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా పొడి పట్టుకున్న తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం కచ్చా పచ్చగా పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఇందాక మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం వేగనివ్వాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూసుకుంటే ముక్కలు ఇలాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ కారం వేసి బాగా కలపాలి. ఒకసారి మళ్ళీ మూత తీసి కలిపి ఇలా 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలిపి ఒక 5 నిమిషాల తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. స్టవ్ కట్టేసుకోవడమే. దొండకాయ ఉల్లికారం కూర రెడీ.